Welcome competitive aspirants. Welcome to Ravi's GK ఛానల్. కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా మంచి ఆదరణ అందిస్తున్నందుకు ప్రత్యేకించి మీరు చేస్తున్న కామెంట్స్లో ప్రత్యేకించి ఒక్కొక్కరికి ఇండివిజువల్గా రెస్పాండ్ అయ్యే బదులు అందరికీ ఒకేసారి మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మంచి ఆదరణ ఇస్తున్నందుకు ఈ ఆదరణ ఇలాగే కొనసాగిస్తే మరింత మంచి సమాచారాన్ని మీ ముందుకి అందించడం జరుగుతోంది. అలాగే ఇంగ్లీష్ మీడియం రిలేటెడ్ అంశాలని కూడా మీకు చెప్పడం జరుగుతుంది. బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్కి రిలేటెడ్గా బ్యాంకింగ్ టెర్మినాలజీ, బ్యాంకింగ్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, ఎస్ఎస్సికి సంబంధించిన స్టాండర్డ్ జీకే కరెంట్ అఫైర్స్, అన్ని రకాల పోటీ పరీక్షలకి ఉపయోగపడే డైలీ కరెంట్ అఫైర్స్ని నేషనల్, ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నింటినీ కూడా డిస్కస్ చేద్దాం మనం. కాబట్టి ఈ ఆదరణ ఇలాగే కొనసాగాలి. మరింత మందికి మన రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ కూడా చేసుకోమని చెప్పండి. ఈ వీడియోలో మరొక ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్, అది ప్రముఖ వ్యక్తులు వారికి సంబంధించినటువంటి ఆత్మకథలు, famous personalities and their autobiographies. Very very important. ప్రస్తుతం జరుగుతున్న డిఎస్సి ఎగ్జామినేషన్స్లో ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ అడుగుతూ ఉన్నాడు. అలాగని చెప్పి మిగతా వాటిలో అడగడం లేదు. ఆల్రెడీ ఇప్పటికే మనం లేటెస్ట్గా 2025లో వచ్చినటువంటి బుక్స్ అండ్ ఆథర్స్ చూసాం. ఇప్పుడు పాతకాలం నాటి వ్యక్తులు, ఇందులో అంతర్జాతీయ స్థాయి వ్యక్తులు ఉండొచ్చు, మన దేశానికి సంబంధించిన వ్యక్తులు ఉండొచ్చు, క్రీడాకారులు ఉండొచ్చు, ఎవరైనా సరే ఇందులో ఉండొచ్చు. ఇవి మనకి ఇంపార్టెంట్ అయినటువంటి పేర్లు, వాటిని మైండ్లో పెట్టుకోండి. రైట్, ఫస్ట్ వన్ కిరణ్ బేడి. కిరణ్ బేడి ఇండియాకే ఫస్ట్ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్, ఢిల్లీలో పోస్టింగ్ చేశారు. ఆమె తన ఆత్మకథని ఐ డేర్ అన్న పేరుతో రాసుకోవడం జరిగింది. ఐ డేర్ ఈజ్ అన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ కిరణ్ బేడి, హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్ ఇన్ ఇండియా హూ వాజ్ పోస్టెడ్ ఇన్ ఢిల్లీ. అలాగే సెకండ్, సరోజినీ నాయుడు. ఈ సరోజినీ నాయుడు నైటాంగిల్ ఆఫ్ ఇండియా అంటారు. ఆమె ద గోల్డెన్ థ్రెషోల్డ్ అనేటువంటి ఆత్మకథ రాశారు. సరోజినీ నాయుడు ఆత్మకథ ద గోల్డెన్ థ్రెషోల్డ్. నెక్స్ట్, మహాత్మా గాంధీ, జాతి పితగా పిలువబడిన ఈయన ఆత్మకథ తెలుగులో అయితే సత్యశోధన, ఇంగ్లీష్లో అయితే మై ఎక్స్పెరిమెంటల్ విత్ ట్రూత్ అని రాస్తారు. నెక్స్ట్, నెల్సన్ మండేలా, దక్షిణాఫ్రికాకి తొలి నల్ల జాతి అధ్యక్షుడుగా ఎన్నికయ్యి చరిత్ర సృష్టించారు. దక్షిణాఫ్రికా గాంధీ అని పిలువబడతారు. అలాగే మడీబా అనే నిక్నేమ్ కూడా ఉంది దీనికి. నల్ల జాతి సూర్యుడు అంటారు. సుమారు 23 సంవత్సరాల పాటు నల్ల జాతీయుల కోసం పోరాడి రాబిన్ అనే ద్వీపంలో జైలు శిక్షని అనుభవించిన వ్యక్తి. ఈయన డిసెంబర్ 5, 2013న మరణిస్తే ఆయన అంత్యక్రియలకి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో సహా 100 దేశాల నాయకులు హాజరయ్యారు. భారతదేశం నుంచి భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, అప్పటి ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఈ క్రిమేషన్కి హాజరవ్వడం జరిగింది. ఆయన ఆత్మకథ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్, లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. అలాగే మౌలానా అబుల్ కలాం ఆజాద్, భారతదేశానికి, స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన ఆయన మౌలానా అబుల్ కలాం. అయితే ఆయన రాసినటువంటి ఆత్మకథ ఇండియా విన్స్ ఫ్రీడమ్, ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనే ఆత్మకథని ఆయన రాశారు. నెక్స్ట్, అడాల్ఫ్ హిట్లర్, జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్, ఈయన ఆత్మకథ మెయిన్ క్యాంప్ అంటారు. అలాగే దలై లామా, బౌద్ధ మత గురువు, ఈయన టిబెట్లో ఉంటారు. ఈయన ఆత్మకథ ఫ్రీడమ్ ఇన్ ఎగ్జైల్, ఫ్రీడమ్ ఇన్ ఎగ్జైల్. అలాగే బెనజీర్ భుట్టో చాలా ఇంపార్టెంట్. పాకిస్తాన్కి ఒకప్పుడు ప్రధానిగా పనిచేసిన మహిళ. ఆ బెనజీర్ భుట్టోను 2008లో
నడి రోడ్లో కాల్చి చంపడం జరిగింది ప్రధానమంత్రిగా ఉండగానే, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ. ఈ బెనజీర్ భుట్టో ఆత్మకథ డాటర్ ఆఫ్ డెస్టినీ అంటారు, డాటర్ ఆఫ్ డెస్టినీ. అలాగే మైకేల్ జాక్సన్ ప్రముఖ పాప్ అండ్ బ్రేక్ డాన్సర్ అయినటువంటి మైకేల్ జాక్సన్ ఆత్మకథ పేరు మూన్ వాక్. ఆయన సిగ్నేచర్ స్టెప్ కూడా మూన్ వాకే. అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ భారత జాతీయ గీతం జనగణమనని రచించినటువంటి వ్యక్తి, బంగ్లాదేశ్ జాతీయ గీతం అమర్ సోనార్ బంగ్లాని రచించిన వ్యక్తి, నోబెల్ బహుమతి పొందిన తొలి భారతీయుడు, నోబెల్ బహుమతిని సాహిత్యంలో పొందిన తొలి ఆసియావాసి రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్ స్థాపించారు. ఆయన ఆత్మకథ మై రెమిసెన్సెస్ ఈజ్ అన్ ఆటోబయోగ్రఫీ. నెక్స్ట్ ఆర్కే నారాయణ్, ఈయన ఆత్మకథ పేరు మై డేస్. అలాగే ఎల్కే అద్వానీ భారతదేశానికి ఉప ప్రధానమంత్రిగా, హోంమంత్రిగా, కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రిగా పనిచేసి 2024 సంవత్సరానికి భారతదేశ అత్యున్నత పౌరసేవా పురస్కారం 5 ప్రకటిస్తే 5లో ఈయన ఒకరు. లాల్ కృష్ణ అద్వానీ భారతదేశ సుభిక్షం కోసం 6 రథయాత్రలను చేపట్టినటువంటి వ్యక్తి ఎల్కే అద్వానీ. ఆయన ఆత్మకథ మై కంట్రీ మై లైఫ్, నా దేశము నా జీవితం అనేటువంటి ఆత్మకథ. ఆయన్ని హిందీలో లోహ్ పురుష్ అని పిలుస్తారు, అంటే ఉక్కు మనిషిగా పిలుస్తారు. నెక్స్ట్ మనకి పివి నరసింహారావు దక్షిణ భారతదేశం నుంచి ప్రధాని అయిన తొలి వ్యక్తి పివి నరసింహారావు. 1991లో జూన్ 21వ తేదీన ఈయన భారతదేశానికి ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ తర్వాత ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధానిగా పనిచేసిన తొలి తెలుగు వ్యక్తి. 2024లో భారతరత్న పొందిన 5లో ఎల్కే అద్వానీతో పాటుగా పివి నరసింహారావు కూడా ఉన్నారు. మిగతా 3 ఎంఎస్ స్వామినాథన్, చౌదరి చరణ్ సింగ్ అండ్ కర్పూరి ఠాకూర్. ఓకే, పివి నరసింహారావు గారి ఆత్మకథ పేరు ఇన్సైడర్, తెలుగులో లోపలి మనిషి అని ట్రాన్స్లేట్ అవి రావడం జరిగింది. పెంగ్విన్ అనే సంస్థ ఈ బుక్ని పబ్లిష్ చేసింది. నెక్స్ట్ సలీం ఆలీ అంటారు, ఈయన ఫాదర్ ఆఫ్ ఆర్నిథాలజీ, పక్షి శాస్త్ర పితామహుడు అంటారు. ఈయన ద ఫాలో ఆఫ్ స్పారో అనేటువంటి పుస్తకాన్ని ఆత్మకథగా రాసుకున్నారు. అలాగే నిరాద్ సి చౌదరి అన్న ఈయన అన్నోన్ ఇండియన్ అనే ఆత్మకథని రాశారు. నెక్స్ట్ పండిట్ రవిశంకర్ ప్రముఖ సితార్ విద్వాంసుడు, గ్రామీ అవార్డు పొందిన తొలి భారతీయుడైన పండిట్ రవిశంకర్ మై మ్యూజిక్ మై లైఫ్ అనేది ఆయన ఆత్మకథ. అలాగే వర్గీస్ కురియన్, ఈయన ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అంటారు, శ్వేత విప్లవ పితామహుడు. ఈయన అన్ అన్ఫినిష్డ్ డ్రీమ్ అనే ఆత్మకథని రాశారు. అలాగే ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ ప్లేయింగ్ టు విన్ అనేటువంటి ఆత్మకథ సైనా నెహ్వాల్కి సంబంధించింది. ప్లేయింగ్ టు విన్, గెలవడానికే ఆడుతున్నాను అని. నెక్స్ట్ సచిన్ టెండూల్కర్ ప్లేయింగ్ ఇట్ మై వే, నా దారిలో నన్ను ఆడుకోనివ్వండి, ప్లేయింగ్ ఇట్ మై వే. ప్లేయింగ్ టు విన్ అయితే సచిన్ టెండూల్కర్, ప్లేయింగ్ టు విన్ అయితే సైనా నెహ్వాల్, ప్లేయింగ్ ఇట్స్ మై వే లేదా ఇట్ మై వే అంటే సచిన్ టెండూల్కర్. నెక్స్ట్ సానియా మీర్జా ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి, ఏస్ ఎగ్నెస్ట్ ఆడ్స్ హైదరాబాద్కి చెందినటువంటి అమ్మాయి. నెక్స్ట్ పిటి ఉషా కేరళ రాష్ట్రానికి చెందిన ఈమె, ప్రస్తుతము ఐఓఏ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా, ఐఓఏకి ప్రెసిడెంట్గా ఎన్నికైన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యులు. ఈమె ఆత్మకథ పేరు గోల్డెన్ గర్ల్. ఒలింపిక్స్ ఫైనల్కు చేరిన తొలి భారతీయ మహిళ పిటి ఉషా. 1984లో లాస్ ఏంజల్స్లో జరిగిన ఒలింపిక్స్లో ఫైనల్కి చేరి 4వ స్థానం పొందింది, మెడల్ మిస్ అయ్యారు పిటి ఉషా. ఆమె నిక్నేమో పయోలి ఎక్స్ప్రెస్ అంటారు, ఎందుకంటే ఆమె కేరళ రాష్ట్రానికి చెందినవారు కాబట్టి. నెక్స్ట్ యువరాజ్ సింగ్ ప్రముఖ భారత క్రికెటర్, ది టెస్ట్ ఆఫ్ మై లైఫ్ అనే ఆత్మకథ ఆయన రాసుకోవడం జరిగింది. సునీల్ గవాస్కర్ ఈయన ప్రముఖ భారత క్రికెటర్, ఆయన ఆత్మకథ పేరు సన్నీ డేస్. అలాగే కపిల్ దేవ్ భారతదేశానికి వన్డే ప్రపంచ కప్ అందించిన తొలి ఇండియన్ కెప్టెన్ కపిల్ దేవ్ 1983లో
వెస్టిండీస్ని ఫైనల్లో ఓడించి భారత్ తొలి వన్డే ప్రపంచ కప్ని అందించింది. ఈయన్ని హర్యానా హరికేన్ అని పిలుస్తారు. ఈయన ఆత్మకథ పేరు బై గాడ్స్ డిక్రీ. అలాగే మేరీ కోమ్, మణిపూర్కు చెందిన ప్రముఖ మహిళా బాక్సర్. ఈ మేరీ కోమ్ ఆత్మకథ అన్బ్రేకబుల్ అనేది ఈమె ఆత్మకథ. నెక్స్ట్ మిథాలీ రాజ్, ఇండియన్ ఉమెన్ క్రికెటర్. ఈ మిథాలీ రాజ్ ఆత్మకథ పేరు అన్గార్డెడ్. అలాగే భారత మాజీ క్రికెట్ టీం కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆత్మకథ 1 century is not enough. 1 century is not enough అనేది సౌరవ్ గంగూలీ ఆత్మకథ. వన్డే ప్రపంచ కప్లో భారత జట్టుని ఫైనల్కు చేర్చిన కెప్టెన్ సౌరవ్ గంగూలీ. 2003లో దక్షిణాఫ్రికాలో జరిగిన వన్డే ప్రపంచ కప్కి ఫైనల్కు వెళ్ళాం. ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయాం. నెక్స్ట్ ఆడమ్ గిల్క్రిస్ట్, ఈయన ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ ఓపెనర్ అండ్ వికెట్ కీపర్. ఈయన ఆత్మకథ పేరు ట్రూ కలర్స్ అనేది ఆయన ఆత్మకథ. అలాగే మరియా షరపోవా, ఈమె రష్యా మాజీ టెన్నిస్ ప్లేయర్. ఆమె ఆత్మకథ మన బాలకృష్ణ గారి షో అన్స్టాపబుల్. అలాగే డేవిడ్ బెక్హామ్, ఈయన ప్రముఖ ఫుట్బాల్ ప్లేయర్, బ్రిటన్కు చెందిన ఆయన. ఈయన ఆత్మకథ పేరు మై సైడ్ అనేది ఆత్మకథ. నెక్స్ట్ రికీ పాంటింగ్, ఈయన ఆత్మకథ పేరు కెప్టెన్స్ డైరీ. రికీ పాంటింగ్ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్. మొన్న ఐపీఎల్లో ఈయన పంజాబ్ కింగ్స్ కోచ్. అలాగే అనిల్ కుంబ్లే, భారత మాజీ స్పిన్ బౌలర్. ఆయన ఆత్మకథ పేరు వైడ్ యాంగిల్. అలాగే షేన్ వాట్సన్, ఈయన కూడా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్. విన్నింగ్ ద ఇన్నర్ బ్యాటిల్ అనేటువంటి ఆత్మకథ షేన్ వాట్సన్ రాశారు. నెక్స్ట్ నోవాక్ జుకోవిచ్, ఈయన సెర్బియాకి చెందిన టెన్నిస్ ప్లేయర్. ఈయన ఆత్మకథ పేరు సర్వ్ టు విన్. పురుషుల సింగిల్స్లో అత్యధిక టైటిల్స్ గెలిచిన ఆటగాడు నోవాక్ జుకోవిచ్, 24 టైటిల్స్. ఈయన సెర్బియా దేశానికి చెందినవాడు. జోకర్ అని కూడా ఈయన నిక్ నేమ్ ఉంది. అలాగే ఏపీజే అబ్దుల్ కలాం, భారత మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడిన మాజీ రాష్ట్రపతి, మాజీ అద్భుతమైన శాస్త్రవేత్త. పృథ్వీ అగ్ని క్షిపణుల రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన ఏపీజే అబ్దుల్ కలాం ఆత్మకథ వింగ్స్ ఆఫ్ ఫైర్, తెలుగులో అగ్ని రెక్కలు అని కూడా పిలుస్తారు. అలాగే సత్య నాదెల్లా, ప్రజెంట్ మైక్రోసాఫ్ట్కి సంబంధించి సిఇఓగా పనిచేస్తున్న సత్య నాదెల్లా ఆత్మకథ పేరు హిట్ రీఫ్రెష్ అనేది ఆయన ఆత్మకథ. అలాగే భారత మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ ఆత్మకథ మై స్టోరీ ఆఫ్ మై లైఫ్. అలాగే ఇందిరాగాంధీ గారి ఆత్మకథ మై ట్రూత్ అనేది ఆత్మకథ. ఇవి కొద్దిమంది ప్రముఖ వ్యక్తులు, వారికి సంబంధించిన ఆటోబయోగ్రఫీస్. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్, గుర్తుపెట్టుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.